వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. డిఆర్డిఓ సెప్టెంబర్ 11 రిజల్ట్స్ మనకు ఆఫిషియల్గా అనౌన్స్ కావడం జరిగింది. ఎస్టీఏబి మరియు టెక్నీషియన్ ఏకి సంబంధించిన మీ యొక్క రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా మనం ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో రిజల్ట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు టైర్ 2కి షార్ట్ లిస్ట్ అయినారా లేదా అనేది కూడా మీ యొక్క రిజల్ట్స్ డాష్బోర్డ్లో మీకు అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నారు. చూద్దాం. అదేవిధంగా కట్ ఆఫ్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, సో మరి టైర్ 2 ఎగ్జామినేషన్ అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మీరు డిఆర్డిఓ సెప్టెంబర్ 11 అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు కొంచెం ఇట్లా స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కనబడుతుంది సెప్టెంబర్ 11 టైర్ 1 సిబిటి రిజల్ట్. ఓకే, సెప్టెంబర్ 11 టైర్ 1 సిబిటి రిజల్ట్స్. ఇక్కడ మీకు విజిట్ లింక్ అని ఉంటుంది. యూ హ్యావ్ టు క్లిక్ హియర్. మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పాపప్ వస్తుంది. సో ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పోస్ట్ కోడ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ రిజల్ట్స్ కూడా మీకు ఉంది. సో ఫర్ ఎవరైతే ఎస్టీఏబికి అప్లై చేసినారో మీరు ఇక్కడ పోస్ట్ కోడ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ మీరు అప్లై చేసుకోవచ్చు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జియాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మెటలర్జీ, ఫిజిక్స్ అండ్ సైకాలజీ. ఓకే, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రిజల్ట్స్ కనబడుతుంది. అవైలబుల్ ఉంటుంది. ఆ గ్రీన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ గురించి చూస్తున్నాను. ఎస్టీఏబి ఇక్కడ అవైలబుల్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నాట్ యువర్ రోల్ నెంబర్, దిస్ ఈస్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, ఏం ఎంటర్ చేయాలి? దట్ ఈస్ ప్యూర్లీ యువర్ అప్లికేషన్ నెంబర్, నాట్ యువర్ రోల్ నెంబర్. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నాట్ యువర్ రోల్ నెంబర్. ఓకే, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఏ నెంబర్ అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో రిజిస్టర్ అయినారో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీరు నొక్కగానే మీకు మీ యొక్క మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయి, మీరు టైర్ 2కి షార్ట్ లిస్ట్ అయినారా లేదా అని చూపిస్తుంది. అదేవిధంగా కింద బాక్స్లో మీకు కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఓకే, కింద బాక్స్లో మీకు కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో మనకు తెలిసిన కట్ ఆఫ్ ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ వాళ్ళ కట్ ఆఫ్ చూద్దాం. అన్రిజర్వ్ అండ్ ఓబీసీ కట్ ఆఫ్ మన దగ్గర ఒక ఉంది, చూపిస్తాను. అన్రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. సో కట్ ఆఫ్ చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఓకే, అన్రిజర్వ్ వచ్చేసి 93.85, అన్రిజర్వ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 93.85 ఉంది, 85. ఓకే, నెక్స్ట్ 93.85 అండ్ ఓబీసీ 90.23, ఓబీసీ 90.23 ఉంది, 90.23. దిస్ ఈస్ ఓబీసీ కట్ ఆఫ్ ఫర్ ట్రిపుల్ ఈ. ఓకే, డిసిప్లిన్ వచ్చేసి ట్రిపుల్ ఈ. నెక్స్ట్ ఎస్సీ అయితే 84.27 ఉంది, ఎస్సీ కట్ ఆఫ్ 84.27 ఉంది. ఓకే, అండ్ ఎస్టీ కట్ ఆఫ్ కూడా 80 69.20. ఎస్టీ కట్ ఆఫ్ 69.20 ఉంది. దిస్ ఈస్ కట్ ఆఫ్ ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ఉన్నారో. సో ట్రిపుల్ ఈ వాళ్ళకి సంబంధించిన యూఆర్ 93 అండ్ ఓబీసీ 90 అండ్ ఎస్సీ 84 అండ్ ఎస్టీ 69.20 ఉంది. ఓకే, సో టైర్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మనకు టియర్ 2 వచ్చేసి మనకు సో ప్రాబబ్లీ మనకు వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టైర్ 2కి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. సో ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉండబోతుంది అనేది. సో మనకు టైం కూడా అంతగా, ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయింది. మేబీ చాలా తక్కువ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉండొచ్చు. సో మీరు ఎవరైతే టైర్ 2కి షార్ట్ లిస్ట్ అయినారో మీ యొక్క ప్రిపరేషన్ని యూ కెన్ కొనసాగించవచ్చు. ఓకే, రైట్. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఎవరైతే టెక్ఏ, నెక్స్ట్ టెక్ఏ వాళ్ళు ఎలా చూసుకోవాలి, టెక్ఏ కూడా చూపిద్దాం. ఎస్టీఏబి అయిపోయింది. టెక్నీషియన్ ఏ వాళ్ళు కూడా మీరు మీ యొక్క ట్రేడ్ కనబడుతుంది, మీకు డిసిప్లైన్ కనబడుతుంది, ఎలక్ట్రీషియనా ఎలక్ట్రానిక్సా కనబడుతుంది. మీరు దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అవైలబుల్ గ్రీన్ బటన్ ఉంది కదా, ఈ గ్రీన్ బటన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కాదు, రోల్ నెంబర్ కాదు, దిస్ ఈస్ అప్లికేషన్ నెంబర్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీ యొక్క ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, ఆ అప్లికేషన్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టెక్నీషియన్ ఏ వాళ్ళు అప్లికేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అండ్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఓకే, డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ క్యాప్చా మీరు సబ్మిట్ చేయండి. మీ యొక్క రిజల్ట్స్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఎస్టీఏబి లాగా మీరు టైర్ 2కి షార్ట్ లిస్ట్ అయినారా లేదా అనేది
మీ అక్కడ మీకు పూర్తిగా మీకు అక్కడ డాష్ బోర్డ్లో డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకు మరికొద్ది రోజుల్లో దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. ఓకే, సో ఓకే, అప్పటి వరకు స్టే ట్యూన్ టు Q&Q ఎగ్జామ్స్. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. We will try to push various discipline wise tier 1 cutoff category wise, and next how to prepare for the tier 2 examination, basically electrical, electronics and computer science we will see. Okay, thank you very much.